నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో మద్యం, ఇసుక, రేషన్ మాఫియాలను అరికట్టామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. బియ్యం, భూ దురాక్రమణ మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతుందని, ఈ మాఫియాలను అరికడతామని సీఎం తెలిపారు. కాకినాడ పోర్టులో 41% వాటాని అరబిందో వాళ్లు లాక్కున్నారని, ఆస్తులు లాక్కోవడం వైసీపీ హయాంలో ట్రెండ్గా మారిపోయిందని అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం అమలుకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక పాలసీ, స్పోర్ట్స్ పాలసీలో మార్పులకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అక్రమంగా తరలించిన బియ్యం స్టెల్లా షిప్ లోకి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఎగుమతిదారి ఎవరు, ఏ గోదాంలో బియ్యం ఉన్నాయా పరిశీలిస్తామని చెప్పారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి ఆయన మాట్లాడారు. గోదాం నుంచి కాకినాడ పోర్టులోని షిప్ వరకు పేదల బియ్యం ఎలా వచ్చాయో విచారణ చేపడతాం. అందులో ఉన్న మొత్తం పేదల బియ్యమేనా అనేది కూడా పరిశీలిస్తాం. ఈ వ్యవహారంపై 5 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా 27th of this month ప్రైమా ఫేసీ అంటే ఆ రోజు ఒక్కడినే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాను. సో ఆర్డీఓ గారు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయని ప్రైమా ఫేసీ చూసుకొని వచ్చాను. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ సైజ్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి వీడియోలో. సో అక్కడ ఉన్న పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100%. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాను. మనం బయటకు వస్తూనే మనం కోర్టు చూస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో. సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-member టీమ్ని అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపుల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపుల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేస్తారు, ఏది సప్లై చేస్తారు అనేది తేల్చుకున్న తర్వాత వీ విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వై ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్ ఇస్ షిప్ మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, మన దగ్గరే ఉంది. అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో మనం ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండిల్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వి విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. గత జగన్ పాలనలో ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్ టన్నులని, బాధ్యతతో కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్ టన్నులని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వాస్తవ లెక్కలు చూస్తే జగన్ నిర్వాకం తెలుస్తుందని విమర్శించారు. సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని అన్నారు. రైతులకి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ మేరకు జిల్లాల వారీగా వివరాలను మంత్రి నాదెండ్ల ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆత్మవిశ్వాసంతో తమకున్న లోపాన్ని అధిగమించి అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులు సత్తా చాటుతున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వ్యాఖ్యానించారు.
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇచ్చిన ఎన్నికల హామీని దృష్టిలో పెట్టుకుని వారి పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెంచడం జరిగిందని వివరించారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు మంగళవారం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్లామాధవి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో దివ్యాంగులు ఎంతో ఆసక్తిగా పాల్గొని తమ ప్రతిభను కనపరిచారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో దివ్యాంగులు ఆదరకొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈరోజు వరల్డ్స్ డిసెబిలిటీ డేని జరుపుకుంటున్న క్రమంలో గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున డిసేబుల్డ్ చిల్డ్రన్ అందరితో కలిసి ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈరోజు డిసేబుల్డ్ అందరూ కూడా వారు ఎదుర్కొంటున్న మానసికమైన అదేవిధంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమాజంలో ఎలా వారు ఉన్నారు అనే స్థితిగతుల్ని తెలుసుకునే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి ఈ యొక్క దినోత్సవాన్ని అనేది ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా విజయవంతంగా ఈ యొక్క డిసేబుల్డ్ పీపుల్ మీద పోరాటం చేస్తూ ఉన్నారు. సమాజంలో వారు ఇప్పటికే ఎన్నో రకాలుగా ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రోత్సాహాలు లభించి వారు అందుకుని ఈరోజు పారా ఒలింపిక్స్లో కూడా వారి యొక్క ప్రతిభని చాలా అద్భుతంగా చాటుతున్న నేపథ్యంలో ఇంకా కూడా వారు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉంటే అవి సమాజం వారిని దృష్టిలో పెట్టుకొని ఎలా వారికి చేయూతను అందించాలి అనే ఒక అంశం మీద ఎప్పుడు నిరంతరం ప్రభుత్వాలు, సమాజం, అదేవిధంగా కలెక్టర్లు, కమిషనరేట్లు వర్క్ చేస్తూ ఉన్నాయి. దాన్ని ప్రోత్సహించే ఒక పద్ధతిలోనే ఈరోజు ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఎంతోమంది ఔత్సాహికులు ఇందులో పాల్పంచుకున్నారు. వారి చక్కని ప్రదర్శనలతో ఇక్కడ అందరినీ ఆకట్టుకున్నారు. సో జస్ట్ డిసేబుల్డ్ అప్లిఫ్ట్మెంట్ దగ్గర నుంచి ఈరోజు సోషల్ డెవలప్మెంట్కి నినదిస్తూ ఈరోజు మనము ఈ యొక్క డిసేబిలిటీ డేని మనం జరుపుకుంటూ ఉన్నాము. చాలా అద్భుతమైన క్రమం. ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళు ఏ మానసిక స్థితిలో నుంచి అయితే అంటే ఏ ఒక సమాజం నుంచి వారు ఎదుర్కొంటున్న కుంగుబాటు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టి ప్రభుత్వం కానివ్వండి, లేదంటే సమాజంలో పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు వారికి మేము ఉన్నాము అనే ఒక భరోసాని కల్పిస్తూ వారిని మన సమాజంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాలకి నిజమైన ప్రోత్సాహం రావాలి. అండ్ కలెక్టర్ గారు, ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి చాలా చక్కగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. అండ్ విచ్చేసిన పిల్లలందరికీ కూడా నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇవాళ మనము జిల్లాలో ఇక్కడ గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులకి అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సెలబ్రేషన్స్ అనేది ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇక్కడ మనకి మన స్కూల్స్లో, తర్వాత బయట ఎన్జిఓస్ నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి ఎవరైతే ఈ పిల్లల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ చాలామంది కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. దీంతోపాటు మనకి ఎమ్మెల్యే గారు కానీ, చైర్పర్సన్ గారు కానీ, తర్వాత ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ ఎవరైతే వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఇవాళ ఈ ప్రోగ్రామ్ కోసం గ్యాదర్ అయి ఉన్నాము. మనకి ప్రతిభావంతులకు సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వము చిన్నపిల్లలకి ఫస్ట్ పుట్టినప్పటి నుంచే మనం ఇప్పుడు NCD-3 అని స్క్రీనింగ్ కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది. సో ఈ స్క్రీనింగ్ కార్యక్రమం ద్వారా పిల్లలకి ఏమన్నా డిఫెక్ట్స్ కానీ, డిఫిషియన్సీ కానీ, డెవలప్మెంట్ డిలే కానీ ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పుడే దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో సర్జికల్ కరెక్షన్ కానీ ఆర్ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఎటువంటి థెరపీ కానీ ఎటువంటి వాళ్ళకి నీడ్ ఉందో దాన్ని ప్రభుత్వం ముందుండి అందించడానికి ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి పిల్లలు ఎస్పెషలీ డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ స్కూల్లో ఇంటగ్రేటెడ్గా చదవాలనే ఉద్దేశంతో
మనకి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని ఆ పిల్లల్ని గుర్తించి అన్ని స్కూల్స్లో కూడా వాళ్ళని జాయిన్ చేసుకోవడం, అక్కడ స్కూల్స్లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటే ఆ పిల్లలకి స్పెసిఫిక్గా నేర్పించేలాగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ని కూడా అపాయింట్ చేశాము. ఇంకా కూడా కొన్ని పిల్లలు ఎవరికైతే సివియారిటీ ఉందో వాళ్ళు సెంటర్కి రాలేని పక్షంలో, మన స్కూల్కి రాలేని పక్షంలో వాళ్ళకి భవితా సెంటర్స్ అని కూడా ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కాకుండా మనకి డెఫినెట్గా ఆ ఫ్యామిలీకి ఆర్థికంగా హెల్ప్ చేయడానికి వాళ్ళందరికీ కూడా మన సదరం సర్టిఫికేట్ తీసుకొని మనము అందరికీ కూడా పెన్షన్ కార్యక్రమం కూడా అమలు జరుగుతుంది. ఇదే కాకుండా వాళ్ళు వన్స్ స్టడీస్ ఇది పూర్తి చేశాక వాళ్ళు ఆర్థికంగా కానీ ఉద్యోగ రీతిగా కానీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మనకి ఉన్న ప్రతి ప్రోగ్రాంలో కూడా మన లోన్స్ రెగ్యులర్గా బ్యాంక్ ద్వారా ఇచ్చే లోన్స్ కానీ స్పెసిఫిక్ స్కీమ్ బేస్డ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి మనం రెగ్యులర్గా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి లోన్స్ అనేది కూడా అందిస్తున్నాము. అట్లాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానీ డిపార్ట్మెంటల్ అవుట్సోర్సింగ్ వేకెన్సీస్లో కూడా జాబ్స్ అనేది ఇస్తున్నాము. మన జరిగే జాబ్ మేళాస్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నాము. ఇదే కాకుండా వాళ్ళకి ఉన్న ఏదైతే ఎబిలిటీస్ని ఇంకా అడిషనల్గా టాలెంట్ ఇంప్రూవ్ చేసేలాగా మనకి ల్యాప్టాప్స్, టచ్ ఫోన్స్, అదర్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ మనం డిస్ట్రిబ్యూషన్లో ఉంది. ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడానికి సిద్ధమవుతున్నాం. ప్రజలకి ఉచిత ఇసుక ఇవ్వాలంటే కొంత సడలింపు ఇవ్వాలని టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అధికారుల్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విన్నకోట గోపికుమార్, శామ్యుయల్, శివ మిడతో మాట్లాడారు. అన్ని ఇసుక రీచ్లు అందుబాటులోకి రాకపోవడం వలన కొంత ఇసుక కొరత ఏర్పడిందని తెలియజేశారు. కొందరు లారీ ఓనర్స్ స్వార్థం కోసం ఇసుక అధిక రేట్లు అమ్మేలా ప్రభుత్వానికి చెడు పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. పార్టీలకి కులాలకు అతీతంగా లారీ ఓనర్స్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఇసుకను తక్కువ రేటుకు అందించేందుకు కృషి చేస్తారని అన్నారు. జిల్లా కలెక్టర్, మైనింగ్, ట్రాన్స్పోర్ట్ అధికారుల్ని కలిసి సమస్యను వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల ఆంధ్ర రాష్ట్ర ఇసుక టిప్పర్ లారీ అసోసియేషన్ సభ్యులు డేగల ప్రదీప్, వినకొండ శ్రీనివాసు, పి పుల్లయ్య, కె వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఒకేసారి న్యాయం చేయాలంటే ఎవరు చేయలేరు. మెల్లిమెల్లిగా ట్రాక్ పడే కొంది అంటే అందరికీ న్యాయం జరిగింది, అందరికీ లోడ్లు అవుతాయి. ఎట్ ఏ సేమ్ టైం ఏంటంటే తక్కువ రేటుకి ఇసుక కూడా కస్టమర్కి, లబ్ధిదారునికి చేకూరుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీమ్ అయితే 100% సక్సెస్ఫుల్ అయింది. ఆర్టీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మైన్స్ సిటీ కానీ మేము ప్రభుత్వంలో భాగమే మీకు కంపల్సరీ సహకరిస్తాము, డీవియేషన్గా మేము ఏం పోమని చెప్పడం జరిగింది. ఈ మాలో మాకున్న సమస్యలు కూడా ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళ ఒక నలుగురిని తీసుకొని మేము ఒక నలుగురుండి కాంట్రాక్టర్తో మాట్లాడుకొని వాళ్ళ బళ్ళకు కూడా లోడ్ అయ్యే విధంగా, సీరియల్ అందరికి లోడ్ అయ్యే విధంగా చేసి ఆ ఓవర్లోడ్లు తోలడం వల్లే ₹1 తగ్గిద్ది. ఆ తగ్గే విధానాన్ని కూడా మేము చేసేటట్టు లారీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు లారీ యూనియన్ అసోసియేషన్ మొత్తం కలిసి ఆర్టీఓ ఆఫీస్కి, డిటిసి గారి దగ్గరకు వచ్చి మా యొక్క విన్నపం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని బాడిగలు కూడా ఎలా అయితే తక్కువకు వస్తాయో అనేది మేమందరం కలిసి మాట్లాడుకొని ఓవర్లోడ్ కొద్దిగా మాకు సడలింపిస్తే మేము అదే ఆయిల్ అదే జీతం కాబట్టి డ్రైవర్కి ఇచ్చేది, మేము లబ్ధిదారునికి ఒక చాలా తక్కువ రేట్లో బాడిగా ఇవ్వగలం, ఒక 300-400కి ఇసుక టన్ను అందించగలం అని చెప్పేసి చెప్దామని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. కొంతమంది 20 టన్నుల పాసింగ్ లోడే తోలాలని అనుకున్నారు. కాకపోతే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ వెనుక ఉద్దేశం సీరియల్ లేకుండా పోస్తున్నారు, కోరిల్లో ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. కానీ కోరి కాంట్రాక్టర్లు కూడా ఇప్పుడు సక్రమంగానే డబ్బులు తీసుకుంటున్నారు. సీరియల్ అనేది 4-5 రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. వర్షాల కారణంగా నీరు ఉండడం వల్ల, కోరిలు అన్నీ ఓపెన్ కాకపోవడం వల్ల, కొంతకాలంగా ఇసుక రీచ్లు అన్నీ ఓపెన్ కాకపోవడం వల్ల కొద్దిగా కొరత అనేది ఉంది. ఇప్పుడిప్పుడే రీచ్లు అన్నీ ఓపెన్ అవుతున్నాయి. దయచేసి మాకు సడలింపు ఇవ్వండి. ఓవర్లోడ్కి ఉచిత ఇసుక విధానాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్ళడానికి మా వంతు సాయం మేము చేస్తామని ట్రాన్స్పోర్ట్ యూనియన్ నుంచి చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. నిన్న కలెక్టర్ మేము ఎవరైతే వెళ్ళారో వాళ్ళతో కూడా మాట్లాడి సాయంత్రం మళ్ళీ కాంట్రాక్టర్లని మళ్ళీ కలెక్టర్ గారికి కూడా మేము మళ్ళీ అర్జీ ఇస్తాము, కలుస్తున్నాము. అది ధన్యవాదాలు. నా పేరు విన్నకోట గోపికుమార్ అండి, మాది అమరావతి సార్. గుంటూరులో నాకు లారీలు తిప్పుతూ ఉంటాను. నేను ఇసుక మాత్రమే చేస్తాను సార్. డిటిసి గారు ప్రభుత్వం చెప్పిన ప్రకారం ప్రజలకి ఏ రకంగా అయితే తక్కువలో మీరు ఇసుక చేర్చుతారో మీరు మాట్లాడుకోండి. దయచేసి మీలో మీరు అర్చుకోవద్దు. మీరు సక్రమంగా మాట్లాడుకొని ప్రజలకి ఏ రకంగా అయితే ఉచిత ఇసుక విధానాన్ని సక్సెస్గా తీసుకెళ్తారనేది మీరు మాట్లాడుకొని తేల్చుకొని చెప్పండి బాబు. చక్కగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకి ట్రై సైకిల్ ని భువనేశ్వరి పంపిణీ చేశారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడారు.
ప్రపంచంలో 100 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారని, అందులో 2.5 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఇవి గుర్తించి వికలాంగుల కోటా, పెన్షన్లు వంటివి ఇస్తున్నాయని చెప్పారు. చాలా మంది దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో గొప్ప స్థాయికి వెళ్లారని తెలిపారు. అసెంబ్లీ ఈ రోజు డిక్లేర్ చేసింది అది మన సామాన్యుల ప్రజల కోసం, మన పక్క నుండే ఇట్లాంటి ప్రజల్ని మనం ఆదుకోవటానికి. అట్లానే యావత్ ప్రపంచంలో 100 కోట్ల మంది ఉన్నారు డిసేబుల్డ్ పీపుల్. అట్లానే దాంట్లో 2.5 కోట్లు మన భారతదేశంలో ఉన్నారు. అది గుర్తించి ప్రభుత్వాలు వాళ్ళ కోసం డిసేబుల్డ్ కోటాలని, వికలాంగుల కోటా ఇచ్చారు, పెన్షన్స్ ఇస్తున్నారు. చాలా గవర్నమెంట్ వాళ్ళని గుర్తు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ నేను గుర్తు చేసేది ఒక్కటే, అట్లాంటి ప్రజలు మీరేమి తీసుకోలేదు. చాలామంది మీలాగా కొంచెం సహాయంతో వాళ్ళని నమ్ముకుని వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు. నేనే చూశాను అట్లాంటి ప్రజల్ని. వాళ్ళు ఏమీ తీసుకోలేదు. మనకంటే కూడా వాళ్ళకి జీవితంలో చాలా పట్టుదల ఉంటుంది. వాళ్ళని ఏదో నిరూపించుకోవాలని ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కొంతమంది పుట్టుకతో డిసేబుల్డ్ అవ్వచ్చు, ఏదో సందర్భాల్లో వాళ్ళు ఏదో ఎదుర్కొని అట్లా అయి ఉండొచ్చు. కానీ నేను కోరేది అందరినీ ఒకటి, వాళ్ళకి ఇప్పుడు కాళ్ళు లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చి, లేకపోతే ఒక వీల్ చైర్ అయినా ఇచ్చి వాళ్ళని అది ఇస్తే చాలు, వాళ్ళు జీవితాల్లో చాలా పైకి వెళ్తారు. అందుకే నేను కోరేది వికలాంగులు కానీ సామాన్య ప్రజలు కానీ అందరం ఒక్కటే. మనం అందరినీ మనం ఆదరించుకోవాలి. మనం అందరినీ అవసరమైనప్పుడు మనం ముందుండి వాళ్ళని మనతో పాటు ముందుకు తీసుకెళ్ళి అందరం సుఖ సంతోషాలతో జీవితాల్లో మనం బ్రతకాలని మనం అందరం ప్రతి ఒక్కరిని అదే కోరుకుందాం. అందుకే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఆయన స్థాపించారు. క్రికెట్ స్టేడియంలో తన ఆటతో అభిమానుల్ని అలరించిన టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోని తన డాన్స్ తోనూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తన భార్య సాక్షితో కలిసి సరదాగా డాన్స్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ठुमक ठुमक जब हिट छे तू पहाड़ी बटुमा छम छमे पायल घुंगरू बदन तेरे खुटमा ठुमक ठुमक जब हिट छे तू पहाड़ी बटुमा छम छमे पायल घुंगरू बदन तेरे खुटमा लाल तेरे कंगना तुम्हें चूड़ी छनहरा लाल तेरे कंगना तुम्हें चूड़ी छनहरा चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ పల్నాడు జిల్లాలో మంగళవారం పర్యటించారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకి తీసుకోవాల్సిన చర్యలపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు, ఎక్సైజ్ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నరసరావుపేటలో సోమవారం దాదాపు 100 గంజాయి చాక్లెట్లని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని ఆకే రవికృష్ణ అభినందించారు. ఇక ఈ విషయానికొస్తే నరసరావుపేటలో ఎవరికి ఎక్కడ ఎలాంటి అనుమానం రాకుండా ఆయుర్వేదం రూపంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. ఈ క్రమంలో ఆకస్మిక దాడులు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 175 గ్రాములతో తయారు చేసిన 400 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లలో ఒకరైన ఒడిశాకు చెందిన దయానందని పోలీసులు అరెస్టు చేశారు.
పనిచేసే కార్మికులు, విద్యార్థులే లక్ష్యంగా ఈ గంజాయి చాక్లెట్ల విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో అతడు తెలిపాడు. దయానంద్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని సంక్షేమ యజ్ఞం వైశ్యగం చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అయితే 2024 ఎన్నికలు మనకు రకరకాల అనుభవాలను మిగిల్చిందని చెప్పారు. మంగళవారం ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీలను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, వైసీపీ అనేది అందరికి అందుబాటులో ఉండే పార్టీ, అభిమానులతో నడిచే పార్టీ, ఇది అందరి అభిప్రాయాలను తీసుకొని నడిచే పార్టీ, అందరిలోనూ తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిపోవటానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉందని సజ్జల తెలిపారు. భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. ఆత్మాహుతి డ్రోన్ గా పిలిచే నాగాస్ట్ర 1 సైన్యానికి అందుబాటులోకి వచ్చింది. రాత్రి వేళల్లో కూడా ఖచ్చితమైన దాడులు జరిపే 480 నాగాస్త్ర 1 లోటరింగ్ ఆయుధాల భారత సైన్యంలోకి చేరాయి. స్వదేశీ పరిజ్ఞానంతో నాగపూర్కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ వీటిని భారత సైన్యానికి అందజేసింది. జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్ట్ర 1 డ్రోన్లు ఖచ్చితత్వంతో దాడి చేయగలవు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, కాకినాడ పోర్టులో భద్రతను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ధరల స్థిరీకరణపై ఏర్పాటైన ఈ మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సోమవారం భేటీ అయింది. సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో పాటు పోలీస్, రవాణా, పౌర సరఫరాలు, మారిటైమ్ బోర్డు అధికారులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టుల వ్యవహారాలపై చర్చించారు. పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకి స్పష్టం చేశారు. పేదల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయటాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని, కాకినాడ పోర్టు భద్రతలో భాగంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని నియమించాలని నిర్ణయించారు. చౌక బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, పోర్టు పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యక్రమాలపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. గుజరాత్ నెంబర్ 1 గా ఉంది ఈ పోర్టు బిజినెస్ లో, మన ఆంధ్రప్రదేశ్ సెకండ్ గా ఉంది. కానీ గ్యాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అంటే ఈ పోర్ట్స్ హ్యాండిల్ చేసే ఏదైతే గూడ్స్ ఉంటాయో చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ సెకండ్ అనే పేరు ఉంది కానీ చాలా గూడ్స్. గుజరాత్ 450 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తా ఉంటే మనం కేవలం 180 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తాము. దీన్ని పెంచడం కోసం, మరి హబ్గా తయారు చేయడం కోసం మరి దీన్ని పోర్ట్స్ అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. పోర్ట్సే కాకుండా పోర్ట్స్ పక్కన కూడా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసి స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఈ పోర్ట్స్కి అనుసంధానం చేసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. నేను మరి ఇన్ని వసతులున్నా కూడా మన రాష్ట్రం షిప్ బిల్డింగ్ లో వెనకబడి ఉన్న మాట వాస్తవం. అందుకోసం ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని కూడా మన డెవలప్ చేయాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాము. ఈ ఇన్ని పోర్ట్స్ ఉన్నా కూడా మనకి కొన్ని పెద్ద లైనర్స్ అంటే పెద్ద పెద్ద షిప్స్ ఈ ప్రాంతాలకు రావడానికి కూడా రావట్లేదు అనేది కూడా ఈ పాలసీలో తెలియజేశారు. వాళ్ళు బాంబేలో మెగా షిప్ యార్డ్ ఉంది, అక్కడికి వెళ్తున్నారు. సో మన రాష్ట్రంలో కూడా ఒక మెగా షిప్ యార్డ్ ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో చర్చించి ఇంతకుముందు ఏదో స్టడీ చేశారు పోయిన ప్రభుత్వంలో, రిజెక్ట్ చేసినా కూడా ఆ ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనపడలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మెగా షిప్ యార్డ్ కావాలి అని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి మరి మేము ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాము. మరి ఈ ఆంధ్రప్రదేశ్ని షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 గా తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి 3 త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టు డిలే అవటం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే అలసత్వం కానివ్వండి, లేకపోతే బాధ్యతారహితం కానివ్వండి, ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనబడటం మూలంగా GO 62
ద్వారా ఈ ఏదైతే ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఇక ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో బియ్యం రవాణాకు సంబంధించి మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిపై మాజీ మంత్రి పేర్ని నాని పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పయ్యావుల స్పందిస్తూ పేర్ని నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్ లో పయ్యావుల మాట్లాడారు. మా వియ్యంకుల కుటుంబం 3 తరాలుగా బాయిల్డ్ రైస్ ఎగుమతి చేస్తూ ఉంది. ముడి బియ్యం వ్యాపారం చేయరు, స్టీమ్డ్ రైస్ మాత్రమే ఎగుమతులు చేస్తారు. నాతో బియ్యం పొందాక మా వియ్యంకుడు బియ్యం వ్యాపారం చేయట్లేదు. రేషన్ బియ్యంతో నా వియ్యంకుడికి వ్యాపారానికి సంబంధం లేదు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి సొంత ఫ్యాక్టరీలో మిల్లింగ్ చేసుకుని ఎగుమతి చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో తన వియ్యంకులు వ్యాపారం చేస్తున్నారని, ఏపీలో గింజ కూడా కొనుగోలు చేయట్లేదని చెప్పారు. మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబుకి అనుమానం ఉంటే చెక్ పోస్ట్ పెట్టుకుని ప్రతి బ్యాగ్ ని తనిఖీ చేసుకోవచ్చని, అందుకు తానే అనుమతులిస్తానని చెప్పారు. వాళ్ళు చేసేది పారాబాయిల్డ్ రైస్ వ్యాపారం మాత్రమేనని మంత్రి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.